హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో, ఈరోజైతే మా పాప బాగా ఏడ్చిందండి మార్నింగ్. సో, బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనేసి లేస్తుంటే తను బాగా ఏడ్చేసింది. మార్నింగ్ సమ్ టైమ్స్ అలా ఏడ్చేస్తుంది. సో, ఎందుకంటే చాలా చిన్నమ్మాయి కదా! చిన్న పాప కదా! సో, మార్నింగే పక్క నుంచి మదర్ లేచేస్తుంటే సో, ఆటోమేటిక్‌గా తను వదిలేసి వెళ్ళిపోతున్నా అనేసి ఏడ్చేస్తుందనమాట. సో, ఎవ్రీడే అయితే అలా ఏడవదు. కానీ ఈరోజైతే బాగా ఏడ్చేసింది. సో, అందుకనేసి తనతో పాటు పడుకొని తనని పడుకోబెట్టి లేచేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. సో, అందుకనేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను. సో, చూడండి ఈ విధంగా పడుకునే ఉన్నారు. ఇంకా అస్సలు లేవట్లేదు. సో, ఇంకా అప్పటికే టైం అయితే 10:00 అయింది. సో, ఇంకా లేవట్లేదు కదా! ఎట్లాగో నేనైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయట్లేదు. రైస్ అయితే పెట్టేస్తున్నాననమాట. సో, ఈరోజు వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఈ ఎగ్ టొమాటో కర్రీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, లేచినా కూడా వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అయితే తినరనేసి ఫస్ట్ అయితే మిల్క్ వేడి చేసేసాను. దాని పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను. సో, ఆ రైస్ అయితే కుక్ అయిపోయింది. సో, ఇంకా నేను కూడా ఏం తినలేదండి. ఇంకా డైరెక్ట్ రైసే తిందామనేసి ఏం తినలేదనమాట. సో, నేను ఎవ్రీడే కూడా మా పిల్లలకి తినిపించకుండా మాత్రం నేను అస్సలు తినను. వాళ్ళకి తినిపించే తింటానండి. నాకెందుకో అస్సలు తినాలనిపించదు. వాళ్ళు తింటేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. వాళ్ళు తినకపోతే సో, మనసంతా ఎలానో అనిపిస్తది. అందుకనేసి నేను అస్సలు తినను. వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటాను. అది ఎంత లేట్ అయినా కూడా వాళ్ళకి తినిపించాకే తింటాననమాట. అట్‌లీస్ట్ కొంచెం తింటా అయినా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటదనమాట. సో, అందుకనేసి నేను వాళ్ళు తినే వరకు వెయిట్ చేస్తాను. ఏం తినను. సో, వాళ్ళు త్వరగా లేచారంటే వాళ్ళకి జస్ట్ మిల్క్ ఇచ్చేసి సో, నేను ఇంకా వామ్ వాటర్ అలాంటివి తాగేస్తాననమాట. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. తనకి తినిపించాలని చూస్తాను కానీ వాళ్ళు ఇడ్లీ అయితే సమ్‌టైమ్స్ తింటారండి. దోస మాత్రం ఈ మధ్య అసలు తినట్లేదు. చిన్నప్పుడు మాత్రం బాగా తినేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఏం తినట్లేదండి. జస్ట్ ఆఫ్టర్‌నూన్ టైంలో రైస్ ఐటెమ్ అయితే తింటున్నారు. మిల్క్ మాత్రం కొంచెం తాగుతున్నారనమాట. హార్లిక్స్ వేసి కొంచెం షుగర్ ఏసి ఇచ్చేస్తే సో, సమ్‌టైమ్స్ అయితే తాగుతుంది. సో, నేనైతే చాలా రిక్వెస్ట్ చేయాలి. దానికి కూడా బాగా రిక్వెస్ట్ చేస్తేనే తాగుతుందనమాట. సో, ఇప్పుడైతే ఇంకా అసలు ఏం తాగట్లేదు. సో, తనైతే ఫోర్స్‌ఫుల్లీ ఫుడ్ అయితే తినిపించాలి పిల్లలకి. అలా చేస్తారు. సో, ఇంకా ఈరోజైతే చాలా లేట్ అయిపోయిందనేసి ఫాస్ట్‌గా రైస్ కుక్ చేసి ఇంకా కర్రీ కూడా కుక్ చేస్తున్నాననమాట. సో, ఇంకా ఈరోజైతే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు లేవలేదు కాబట్టి నా వర్క్ అనేది ఫాస్ట్‌గానే అయిపోతుందండి. సో, వాళ్ళు లేచారంటే నాతో పాటే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటూ వంట చేసుకోవడం చాలా కష్టమైపోతుంది కాబట్టి సో, నా వర్క్ అనేది ఎవ్రీడే చాలా లేట్ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం చాలా త్వరగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసాను. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంకా వాళ్ళు పడుకున్నారు. ఇంకా లేవలేదు కాబట్టి నన్ను కొంచెం డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి సో, వర్క్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో, అది కాకుండా నేను బట్టలు కూడా 2 డేస్‌కి ఒకసారి వాష్ చేస్తాను కదా! సో, ఈరోజైతే బట్టలు కూడా వేయలేదండి. సో, ఇంకా ఇల్లు ఊడ్చాలంటే వాళ్ళని ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నమాట. సో, మార్నింగ్ అవ్వగానే 10:00 వరకు ఏసీ వేస్తాను. సో, 10 తర్వాత అయితే ఏసీ ఆఫ్ చేసేసి సో, నార్మల్‌గా ఫ్యాన్‌లోనే ఉంచుతామన్నమాట. ఫ్యాన్ ఇంకా ఏసీ 2 కంటిన్యూగా మార్నింగ్ వరకు అయితే నడుస్తూనే ఉంటాయండి. ఇంకా మార్నింగ్ అయ్యే వరకు ఇంకా 10:00కి మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతుంటారు. సో, అప్పుడు ఇంకా ఏసీ ఆఫ్ చేసి వెళ్తారనమాట. సో, ఇంకా ఫ్యాన్ ఉంటుంది కదా! ఆ ఫ్యాన్ ఇంకా రూమ్ మొత్తం కూల్‌గానే ఉంటది కాబట్టి సో, వాళ్ళు పడుకోవాలన్నా కూడా హ్యాపీగా పడుకుంటారనమాట. సో, ఈరోజు ఇంకా లేవలేదు కాబట్టి నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు వెంట ఉంటేనే మంచిది అనిపిస్తది. ఎందుకంటే ఇలా పడుకుంటే ఎప్పుడు లేస్తారో అని చూసుకుంటూ ఉంటాను. లేస్తేనేమో సతాయిస్తారు అని అనిపిస్తుంది. సో, ఏంటో ఇంకా వాళ్ళు లేకపోతే మాత్రం మనసైతే అస్సలే ఒప్పదనమాట నాకు. సో, ఎంత సతాయించినా ఏం చేసినా కూడా వాళ్ళని చూసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరేగా ఉంటది కదా! సో, నాకైతే అలానే అనమాట. అలా ఇష్టమండి. సో, ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వడానికి రెడీగా అయిపోయిందనమాట. సో, కానీ ఇంకా లేవలేదండి. ఆల్మోస్ట్ 11 కావచ్చింది. సో, నేనైతే వర్క్ మొత్తం అంటే ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సో, మెల్లగా ఫ్యాన్ ఆఫ్ చేసి లేపుదామనైతే అనుకుంటున్నాను. అందుకనేసి కొంచెం పడుకొనిద్దాంలే అనేసి కామ్‌గా ఉన్నాననమాట.
సో అది కాకుండా నైట్ అయితే లేట్ నైట్ వరకు అయితే పడుకుంటున్నారు. సో వాళ్ళ డాడీతో బాగా ఆడుకుని సో ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటారండి ఒకసారి. సో ఒక 1 అవర్ అయితే పడుకుంటారు. 2:00కి పడుకొని ఒక 3:30, 4:00 అయితే లేస్తారనమాట. ఒక 1 అవర్, 1½ అవర్ పడుకుంటారు. సో అందుకనేసి మళ్ళీ ఇంకా నైట్ అయితే చాలా సేపటి వరకు వాళ్ళ డాడీతో ఆడుకొని తర్వాత పడుకుంటారు. అందుకనేసి మార్నింగ్ లేట్‌గా లేస్తారు. వన్స్ కొంచెం స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే మా పాప ఫాస్ట్‌గా లేస్తుంది కానీ సో సమ్ టైమ్స్ అయితే ఇంకా చాలా ఎవ్రీడే అయితే 10:00 వరకు లేచేస్తారు. కానీ ఈరోజే చాలా లేట్ అయిపోయింది. ఫైనలీ నా టొమాటో ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి చాలా బాగుంది కదా! సో రెసిపీ అయితే నేను సపరేట్‌గా పోస్ట్ చేస్తానండి. సో మీరైతే నా వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియో తీస్తున్నానండి. ఏంటంటే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా నేనేం చేశానంటే ఇంకా ఈ కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం వామ్ వాటర్ తాగుదామనేసి వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. సో యాక్చువల్లీ డైలీ వామ్ వాటర్ తాగాలి అని అనుకుంటాను. సో ఒక 1 వీక్, ఒక 10 డేస్ అయిపోయిందండి స్కిప్ చేసి అసలు వామ్ వాటరే తాగట్లేదు. సో ఇంతకుముందుకైతే రెగ్యులర్‌గా వామ్ వాటర్ తాగేదాన్ని ముందు. సో ఇప్పుడైతే బాగా స్కిప్ చేసేసాను. ఏంటంటే ఇంకా మార్నింగ్ కొంచెం లేట్‌గా లేవడం, ఇంకా అది కాకుండా మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావిడిగా ఉంటది. సో ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లేదంటే లంచ్ ప్రిపేర్ చేయాలి. అది కాకుండా పిల్లల్ని చూసుకోవాలి. సో ఇల్లు ఊడ్చుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి కదా! సో నాకు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు ఉండరండి. సమ్‌టైమ్స్ మా హస్బెండ్ అయితే సపోర్ట్ చేస్తారు. పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఉంటుంది. సో తర్వాత తనకి ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టి తను వెళ్ళిపోతారు. సో ఇంకా నాకైతే ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సో నేను పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి కదా! సో అందుకనేసి ఇంకా నా హెల్త్ కాన్షియస్ కూడా లేదండి. ఆఫ్టర్ డెలివరీ నా వెయిట్ అయితే చాలా గెయిన్ అయిపోయింది. సో చాలా టైమ్స్ అనుకుంటాను సో కొంచెం డైట్ అనేది ఫాలో అవ్వాలి అని అనుకుంటాను కానీ సెల్ఫ్ కేరింగ్‌కి అసలు టైమే ఉండదనమాట. సో చూడండి టైం వచ్చేసి 11:30 అయిపోయింది. సో వీళ్ళు మాత్రం ఇంకా లేవలేదు. సో నేనైతే కొంచెం ఇంకా జడ వేసుకొని లేపుదామనేసి కామ్‌గా ఉన్నాను. సో అది కాకుండా డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ కూడా బాగా అయిపోయిందండి. బాగా అయిపోయింది. హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది. సో మా చిన్న పాపకి నేను నెయిల్స్ కట్ చేయలేదనమాట. అందుకనేసి తను నా నోస్ పైన, నా చీక్స్ పైన ఎలా గీరేసింది చూడండి. ఎలా కనిపిస్తున్నాయి చూడండి మార్క్స్ అనేవి. సో ఇది మన తప్పే కదా! ఎలాగో ఇది నా తప్పే కాబట్టి సో ఇంకా తను గీరిన తర్వాత వెంటనే నెయిల్స్ అనేవి కట్ చేశాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అనంటే సో కంపల్సరీగా వన్స్ ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో ఆ మదర్స్ అందరూ కూడా వీక్లీ వన్స్ పిల్లలకైతే నెయిల్స్ అనేవి కంపల్సరీ కట్ చేయాలి. లేకపోతే వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనన్నే ఇలా గీరేస్తూ ఉంటారు. సో అది మనకే ప్రాబ్లం కాబట్టి సో మనం మర్చిపోకుండా 1 వీక్‌కి ఒకసారి కంపల్సరీగా ఇంకా మనం వాళ్ళ నెయిల్స్ అనేవి కట్ చేయాలి. సో నాకైతే ఇది బాగా అర్థమైపోయింది. నేను కొంచెం కేర్‌లెస్‌గా ఉన్నందుకు సో పనిష్మెంట్ అనేది నాకే పడింది చూడండి. ఫేస్ పైన ఎలా మార్క్స్ పడ్డాయో అన్నీ రెడ్‌గా మీకు కనిపిస్తున్నాయి కదా! సో ఇవన్నీ కూడా మా పిల్లలు గీరినవే అండి. తర్వాత తననైతే లేపేశాననమాట. లేపేసి బెడ్ షీట్స్ సో ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాను. నేను ఇల్లు ఊడ్చడం స్టార్ట్ చేయగానే వాళ్ళైతే లేచారు. సో లేవగానే చూడండి ఫస్ట్ అయితే బ్యాగ్ వేసుకొని కూర్చుంది. సో తనకి స్కూల్‌కి వెళ్ళాలని ఉంది. కాకపోతే అంగన్వాడీ స్కూల్ దగ్గరికైతే మేము పంపిద్దామని ట్రై చేసాము. కానీ అక్కడికి వెళ్తుంది. వెళ్ళగానే ఏడవడం స్టార్ట్ చేస్తుందనమాట. సో చాలా చిన్నమ్మాయి కదా! జస్ట్ ఇంకా 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. సో కానీ ఇంకా ఏడ్చేస్తుంది. మడత పెట్టాల్సిన బట్టలు చూడండి ఇలాగే ఉన్నాయి. సో ఎక్కడి పనులనేవి అక్కడ ఆగిపోతాయన్నమాట. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ నా టైం మొత్తం వీళ్ళకి ఫుడ్ తినిపించడం, వీళ్ళతో ఆడుకోవడం సో వీటికి టైం అనేది స్పెండ్ చేస్తాను కాబట్టి సో నాకు ఇంకా మిగతా వాటికి టైం అనేది ఉండదన్నమాట. సో ఈ వీడియో కూడా నేను ఇంకా అక్కడక్కడ కొన్ని బిట్స్ అనేవి తీస్తూ ఉంటాను. సో ఇంకా రైస్ తినిపించేటప్పుడు మాత్రం మా బాబు దగ్గరే ఉంటుందండి. సో తిని మాత్రం చూడండి ఎలా ఎక్కి కూర్చుందో. సో ఇక్కడ మంకీ బొమ్మలు అవి ఇవి పెట్టేస్తే చూస్తుందనమాట. తర్వాత అయితే బ్రష్ చేయించాలండి ఇప్పుడు. సో ఇల్లు మొత్తం నేనైతే నీట్‌గా సర్దుకున్నాను కదా! సో అది ఈవినింగ్ అయ్యేసరికి ఒక చెత్తకుండీలాగా తయారవుతుందన్నమాట. సో ఎందుకంటే ఇంకా పేపర్స్ చించేయడం అలాంటివన్నీ చేస్తారు. సో ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించేసి
లంచ్ అయితే తినిపించేసాను అనమాట. సో ఈరోజు ఎగ్ టొమాటో కర్రీ చేశాను కదా. సో నేను చాలా తక్కువగా కారం అయితే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అనేసి చాలా తక్కువగా కారం వేస్తాను. అయినా కూడా మా పెద్ద పాపకి అది కారంగా అనిపిస్తుంది. సో నేనైతే దాంట్లో కొంచెం నెయ్యి వేసి తినిపించేస్తాను అనమాట. చాలా రిక్వెస్ట్ చేసుకుంటుంది. తర్వాత లంచ్ తిన్న తర్వాత స్కూల్కి వెళ్తానని చెప్తే మా ఇంటి పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంటుందన్నమాట. సో అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి వదిలేద్దామనేసి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఏడ్చేసిందంట. సో వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారనమాట మళ్ళీ వెనక్కి. తీసుకొస్తే అక్కడే నించొని నేను వెళ్తా అని అంటుంది. సో కాసేపటి తర్వాత నేను మళ్ళీ ఇంట్లోకి పిలిచేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెట్టాను. సో ఇక్కడైతే పడుకుంటున్నారు చూడండి. వాళ్ళ డాడీ కూడా ఒక 1 అవర్ అయితే పడుకుంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఇంకా పడుకుంటున్నారనమాట. ఆఫ్టర్నూన్ 2 o'clockకి పడుకొని 4:30 టైంకి అయితే లేస్తారు. సో నేనైతే కంపల్సరీ స్నానం చేయిస్తాను ఆ టైంకి. సో ఈరోజు స్నానం చేయించడం కొంచెం లేట్ అయిందనేసి సో ఇక్కడ పక్కనే ఉన్న గ్లాసెస్ తీసుకొని వెళ్ళి మగ్స్ అందకుండా పైన పెట్టేస్తానన్నమాట. అందుకని ఈ గ్లాసెస్ తీసుకెళ్ళి పైన వాటర్ అంతా స్ప్రే చేసేసుకుంటున్నారు వీళ్ళు. సో చూడండి ఇలాగే సతాయిస్తారండి, అస్సలు ఒక దగ్గర ఉండరు. సో ఎవ్రీ మినిట్ నేనైతే వీళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో చాలా కష్టం. మదర్స్కి చాలా ఓపిక ఉండాలండి, లేకపోతే మాత్రం పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. అది కాకుండా ఎవరి సపోర్ట్ లేకుండా పిల్లల్ని చూసుకోవడం మాత్రం నిజంగా ఒక పెద్ద టాస్క్ లాంటిది. తర్వాత స్నానం చేయించేసి రెడీ చేశాను చూడండి. సో అయినా కూడా స్కూల్ బ్యాగ్ మాత్రం వదలట్లేదు మా పాప. ఇంకా వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి సో కొంచెం రైస్ అయితే తినిపించాను. ఈవినింగ్ టైంలో కర్డ్ రైస్ అయితే తినిపిస్తున్నాను. సో ఇది సమ్మర్ కాబట్టి కర్డ్ రైస్ అయితే తినిపిస్తున్నాను. సో తినిపించిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. సో నేను వచ్చేసి వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని సో ఇంకా ఈవినింగ్ టైంలో అన్నీ సెట్ చేసుకుంటాను అనమాట. నైట్ టైంలో పడుకునేసరికి ఇంకా నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ అంటే ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తిందామనేసి ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసి పెట్టుకుంటాను. సో చూడండి షింక్ ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది కదా. సో ఇదండి వీడియో, నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.